సత్యనారాయణ గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు వెంటనే గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్డును వెంటనే గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్డును వెంటనే ఖబర్దార్ కవంపల్లి సత్యనారాయణ ఖబర్దార్ కవంపల్లి సత్యనారాయణ గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్డును వెంటనే గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్డును వెంటనే ఖబర్దార్ కవంపల్లి సత్యనారాయణ ఖబర్దార్ కవంపల్లి సత్యనారాయణ ఈరోజు ఇల్లందకొండ మండలం మాది పొత్తూరు గ్రామము. పొత్తూరు గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ డాక్టర్ రసమయ్య బాలకిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 77 కోట్లు పెట్టి గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్డు శాంక్షన్ చేసి టెండర్ కూడా పూర్తి చేసి పనులు కూడా స్టార్ట్ చేసి కొనసాగించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇప్పుడున్న ఈ నాయకులే రోడ్డు వేయొద్దని చెప్పేసి మధ్యలో ఆపేసిర్రు. అది అందరికీ తెలుసు. ఇదే ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు అదే రోడ్డు కావాలని పాదయాత్ర చేసిన అని ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నాడు. పాదయాత్ర చేసిర్రు సార్, పాదయాత్ర చేసిర్రు, కానీ రోడ్డు కావాలని పాదయాత్ర చేసిర్రు. ఇప్పుడు రోడ్డు మీరు గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు ప్రొసీడింగ్ వచ్చింది, టెండర్ అయింది, పనులు స్టార్ట్లు అయినాయి. అయినా మీరు ఇప్పుడు ఏమంటారు, పైసలు లేవు, పొత్తూరు వరకు మర్చిపోయి నేను గన్నేరవరం మండలకే ఎమ్మెల్యే అయినట్టు మీరు మన గుండ్లపల్లి నుంచి గన్నేరవరం వరకే రోడ్డు కొనసాగిస్తాము, చొక్కరాపల్లె పొత్తూరు వరకు ఇప్పుడు చేయలేమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయ్యా మీరు ఎమ్మెల్యే గారు, మీరు కూడా పొత్తూరు ఇల్లందకొండ మండలానికి కూడా మీరే ఎమ్మెల్యే, అది మర్చిపోయి మాట్లాడుతుర్రా మరి మీరు? లేకుంటే మా పొత్తూరు మీద, లేకుంటే ఈ చొక్కరాపల్లె మీద, ఇల్లందకొండ మండలం మీద చిన్న చూపా మీకు తెలియదు? మరి 2 సంవత్సరాలు అవుతుంది, తట్టడి మట్టి పోసిన పాపన అవ్వలే, కనీసం శాంక్షన్ చేసిన రోడ్ అన్న కొనసాగించాలని పొత్తూరు గ్రామ తరఫున ప్రజలందరూ కోరుకుంటున్నారు. నిత్యము పొత్తూరు నుంచి గన్నేరవరం, కోహేడ, గుండ్లపల్లి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. మా పూర్వకాల వాంఛ ఆ రోడ్డు కావాలని. అది మన దేవుడు మన కరుణించినా కానీ పూజారి కరుణించలేదు అన్నట్టుగా మీరు ఉన్న రోడ్డునే కొనసాగించాలి కానీ గన్నేరవరం వరకు చేస్తా అంటుర్రు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే లేదు. ఈరోజు ఇంత పెద్ద ధర్నా చేసినాం కానీ ఇంకా గతంలో రోడ్డు కొనసాగించకుంటే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా అవుతుంది. మిమ్మల్ని పొత్తూరు ఇల్లందకొండ మండలంలో తిరగనీయమని చెప్తున్నాం. జై తెలంగాణ. గుండ్లపల్లి నుంచి